సివిల్స్ ఎగ్జామ్ రాసి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇటువంటి జాబ్స్ సాధారణ స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత 1 or 2 years సివిల్స్ కోచింగ్ తీసుకుంటారు. కానీ కొంతమంది 21 yearsకే 22 yearsకే సివిల్స్ ర్యాంక్ సాధించాలంటే డిగ్రీ నుంచి ఐఏఎస్, డిగ్రీ విత్ ఐఏఎస్ లేదా ఇంటర్మీడియట్ నుంచే ఇంటర్ అండ్ డిగ్రీ 5 years విత్ ఐఏఎస్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ ప్రోగ్రామ్స్ శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో ఇంటర్ ప్లస్ ఐఏఎస్ కానీ, శరత్ చంద్ర డిగ్రీ కాలేజ్లో డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కానీ, మేము శరత్ చంద్ర ఐఏఎస్ ఎక్కడ ఎందుకు దాన్ని మేము ఎంకరేజ్ చేస్తామంటే, ఒక రీజన్ సివిల్స్ కావాల్సిన స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ కానీ, ఇంటర్వ్యూ కాల్స్ కమ్యూనికేషన్స్ కానీ, అలాగే కరెంట్ అఫైర్స్ మంచి నాలెడ్జ్ కానీ, ఓవరాల్ ఆర్ట్స్, జోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ మీద ఇన్డెప్త్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి జనరల్గా ఒక 3 years పడుతూ ఉంటుంది. ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఈవెన్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా 4 to 5 years 7 months చదువుతూ ఉంటారు. ర్యాంక్ సాధించాలంటే యావరేజ్ ఏజ్ ఆఫ్ సివిల్స్ ర్యాంక్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ చూస్తే 28 years ఉంది. అదే ఇంటర్ డిగ్రీ నుంచి అయితే ఏమవుతుందంటే ఆ టైం అంతా అప్పుడే కలిసి వస్తుంది కాబట్టి త్వరగా ర్యాంక్ సాధించగలుగుతారు. అది మెయిన్ రీజన్. అయితే ఇంకొకటి, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీతో పాటు ఐఏఎస్ కోచింగ్ ఒకవేళ తీసుకుంటే ఖచ్చితంగా ఐఏఎస్ ర్యాంక్ వస్తుందా అంటే రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ కొంతమంది స్టూడెంట్స్కి ఒకవేళ మిస్ అయినా కూడా ఆల్టర్నేట్ కెరీర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే మేము ఈ ప్రోగ్రామ్స్లో అకాడమిక్స్ మీద మేము బాగా స్ట్రాంగ్గా ఫోకస్ చేస్తాము. అంటే ఇంటర్మీడియట్ అనుకోండి, అది ఎంపీసీ, ఎంఈసీ, హెచ్ఈసిసి, ఎనీ స్ట్రీమ్, అంటే ఖచ్చితంగా హెచ్ఈసిఏ తీసుకోవాలి, ఆర్ట్స్ తీసుకోవాలి అని చెప్పి మేము ఎప్పుడు కూడా స్ట్రెస్ చేయం. ఎందుకంటే ఎంపీసీ నుంచి కూడా యూ క్యాన్ ప్రిపేర్ ఫర్ సివిల్స్ ఎగ్జామినేషన్. సో మా జూనియర్ కాలేజీలో మల్టిపుల్ కోర్సెస్ ఉంటాయి. ఈవెన్ డిగ్రీలో కూడా బీఏనే తీసుకోవాలి అనేది కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర బీఏ ఎకనామిక్స్ ఉంది, పొలిటికల్ సైన్స్ ఉంది బీఏలో, అలా బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది, బీబీఏ ఉంది. ఎందుకంటే డిగ్రీలో ఎటువంటి కోర్స్ తీసుకున్నా కూడా సివిల్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఒకవేళ ఎవరైనా మీకు బీఏనే తీసుకోవాలి, అందులో ఏదో స్పెసిఫిక్ కోర్స్ తీసుకుంటే వెళ్ళిపోవద్దంటే మాత్రం దట్ ఈస్ కంప్లీట్లీ ఎ లై అండ్ ఇట్స్ ఎ బ్లండర్. అలా ఉండదు. డిగ్రీలో ఏ కోర్స్ తీసుకున్నా కూడా యూ క్యాన్ ప్రిపేర్ ఫర్ సివిల్స్. మీకు నచ్చిన కోర్స్ తీసుకోండి. అలాగే ఆల్టర్నేట్ కెరీర్ అంటే ఒకవేళ సివిల్స్ మిస్ అయినా కూడా అదర్ జాబ్ సాధించే విధంగా ట్రైనింగ్ ఉండాలి. శరత్ చంద్ర అకాడమీలో అయితే, ఐఏఎస్ అకాడమీలో మేము ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఇంటర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మా దగ్గర వాళ్ళు ఎంపీసీ చదివినట్టయితే సివిల్స్తో పాటు ప్యారల్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బాగా స్ట్రెంథన్ చేస్తాం వాళ్ళని. సో దట్ వాళ్ళు ఎంసెట్ కానీ, అదర్ ఎగ్జామ్స్, బిట్సాట్ కానీ, లేదా ఎన్డీఏ ఎగ్జామ్ కానీ రాయగలుగుతారు. అలాగే ఆర్ట్స్ స్టూడెంట్స్ అయితే ఈ సివిల్స్తో పాటు సియూఈటీ ఎగ్జామ్ రాసి సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళే విధంగా కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది ఈ సివిల్స్ కోచింగ్ అనేది ఇంటర్మీడియట్తో పాటు. ఇంకొంతమంది స్టూడెంట్స్ క్లాట్ ఎగ్జామ్ రాస్తారు, కామన్ లా అండ్ బిజినెస్ రాస్తారు, ఇలా ఉంటుంది. అలాగే డిగ్రీలో మాతో డిగ్రీ ప్లస్ ఐఏఎస్ తీసుకుంటారు మా దగ్గర, వాళ్ళకి సివిల్స్ కావాల్సిన ప్రిపరేషన్తో పాటు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ చాలా స్ట్రెంథన్ చేస్తాం, ఫోకస్ చేస్తాం. దానివల్ల వాళ్ళు సెబీ, ఐఆర్డిఏ, ఈపీఎఫ్ఓ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్ఎస్సి ఇలాంటి ఎగ్జామ్స్ రాయగలుగుతారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హిస్టరీ, ఎకానమీ, జోగ్రఫీ కూడా చెప్పడం వల్ల గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్ ఈజీగా వాళ్ళు రాయగలుగుతారు. సో ఓవరాల్గా మా దగ్గర అకాడమిక్స్, సివిల్ సర్వీస్ కావాల్సిన బేసిక్ సబ్జెక్ట్స్, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, అలాగే కొన్ని స్కిల్స్, మంచి రీడింగ్ స్కిల్స్ కోసం డైలీ న్యూస్ పేపర్స్ చదివిస్తూ ఉంటాము. రైటింగ్ స్కిల్స్ కోసం రెగ్యులర్గా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, ఎస్సే ప్రాక్టీస్ చేస్తుంటాము. కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం డిబేట్స్, ఎలక్యూషన్, మాక్ పార్లమెంట్, గ్రూప్ డిస్కషన్ చేర్చడమే కాకుండా వీ టేక్ దెమ్ అవుట్ టు పార్టిసిపేట్ ఇన్ కాంపిటీషన్స్. శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ స్టూడెంట్స్ చాలా మంది స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో మల్టిపుల్ కాంపిటీషన్స్లో గెలవడం జరిగింది. అలాగే ఎక్స్ట్రా కరికులర్, కో కరికులర్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తాము. ఎందుకంటే కాలేజ్ లైఫ్లో స్టూడెంట్స్కి పర్సనల్ డెవలప్మెంట్ చాలా అవసరం. దానికోసం మేము వేరియస్ స్పోర్ట్స్లో టోర్నమెంట్స్ పంపించడం కానీ, లేదా ఫెస్టివల్స్ బాగా సెలబ్రేట్ చేయడం కానీ, ఈవెంట్స్ కానీ, కల్చరల్ ఫెస్టివల్స్ కానీ, అలాగే స్టూడెంట్స్కి కొన్ని క్లబ్స్ అండ్ కమిటీస్లో వీ మేక్ దమ్ పార్టిసిపేట్ టు డెవలప్ దేర్ లీడర్షిప్ స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మెస్ కమిటీ అని, స్పోర్ట్స్ కమిటీ అని, కల్చరల్ కమిటీ అని చెప్పి, డిసిప్లిన్ కమిటీ అని, మీడియా కమిటీ అని స్టూడెంట్సే కొన్ని క్లబ్స్ ఫామ్ చేసుకొని యాక్టివ్గా ఎంగేజ్ అయ్యి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ నుంచి లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో వీ ప్రొడ్యూస్డ్ సెవరల్ ర్యాంక్స్. అంటే మా దగ్గర
ప్రిలిమ్స్ నుంచి కోచింగ్ తీసుకున్న వాళ్ళు, ఓన్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ తీసుకున్న వాళ్ళు, ఓన్లీ ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకున్న వాళ్ళు, అలాగే డిగ్రీ బేస్ సైన్స్ తీసుకున్న వాళ్ళు, ఇలా మల్టిపుల్ 1 year సిరీస్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, ఆన్లైన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ క్లాస్ తీసుకున్న వాళ్ళు, ఇలా మల్టిపుల్ కోర్సెస్ నుంచి వచ్చిన ర్యాంక్స్లో ఆల్ ఇండియా 3rd ర్యాంక్, 5th ర్యాంక్, 15th ర్యాంక్, 16th, 19th, 22nd, 24th, ఇలా చాలా ర్యాంక్స్ వచ్చాయి. ఈ ర్యాంకర్స్ కూడా అప్పుడప్పుడు మా క్యాంపస్కి వచ్చి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ప్రిపరేషన్లో ఎటువంటి మెథడ్స్ ఫాలో ర్యాంక్ వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. అలాగే సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ కూడా వచ్చి వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, సర్వీస్లో వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ ఎలా వాటిని ఓవర్కమ్ చేశారో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. దానివల్ల స్టూడెంట్స్ మోటివేట్ అయ్యి అటువంటి సర్వీస్లోకి వెళ్ళడానికి వాళ్ళు కూడా దిల్ వర్క్ హార్డ్ అండ్ దిల్ గెట్ ఏ వెరీ గుడ్ ర్యాంక్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా వి ఫోకస్ వెరీ వెల్. అంటే క్లాస్ రూమ్స్లో ఎవ్రీ క్లాస్ రూమ్ ఈజ్ ఏసీ క్లాస్ రూమ్, డిజిటల్ ఎక్విప్డ్, డిజిటల్ బోర్డు మీద మంచి ఫ్లో చార్ట్స్తో విజువలైజ్ చేసుకోలేని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా యూజ్ చేస్తాం డిజిటల్ బోర్డ్స్ని. అలాగే హాస్టల్స్లో కూడా వి కీప్ లిమిటెడ్ స్టూడెంట్స్ పర్ రూమ్, లిమిటెడ్ స్టూడెంట్స్ పర్ క్లాస్, సో దట్ పర్సనల్ కేర్ తీసుకోవడానికి వీలుగా ఉండేలాగా. అలాగే మా అన్ని క్యాంపస్లు కూడా వెరీ గుడ్ వెంటిలేషన్స్తో చాలా స్పేషియస్గా ఉంటాయి, ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, యోగా, స్పోర్ట్స్ కూడా స్టూడెంట్స్ ఫోకస్ చేస్తూ ఉంటాము. వి ప్రొవైడ్ వెరీ గుడ్ హైజీనిక్ అండ్ హోమ్లీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. పర్సనల్ మెంటర్షిప్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం మేము, ఎందుకంటే ప్రతి స్టూడెంట్ ప్రిపరేషన్ డిఫరెంట్గా ఉండాలి. వాళ్ళ వీక్నెస్ బట్టి, స్ట్రెంగ్స్ బట్టి, కొంతమంది రైటింగ్ స్కిల్స్ వీక్గా ఉంటాయి, కొంతమంది న్యూస్ పేపర్ స్లోగా చదువుతుంటారు, కొంతమంది ఎకనామిక్స్ అర్థం కాదు ఎకనామిక్స్. సో వాళ్ళ వీక్నెస్ ఐడెంటిఫై చేసి ప్రతి స్టూడెంట్ ఒక పర్సనల్ మెంటర్ ఉంటారు ఫ్యాకల్టీ, వాళ్ళ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతూ వీక్లీ, మంత్లీ టార్గెట్స్ ఇస్తూ ఎక్కడ వీక్గా ఉన్నారో వాటిని స్ట్రెంథన్ చేసుకుంటూ మోటివేట్ చేసుకుంటూ తీసుకెళ్తారు. ఫ్యాకల్టీ అనే కాకుండా మా ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, ఇన్ఛార్జెస్ కూడా పర్సనల్ కేర్ తీసుకొని హెల్త్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నా, డిప్రెషన్లో ఉన్నా కూడా అటువంటి వాటిని సాల్వ్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఉంటారు. అంటే ఒక మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో డిసిప్లిన్తో పాటు ఒక ఎంకరేజ్మెంట్తో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ 2 yearsలో ఆల్ సబ్జెక్ట్స్, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఎన్వైర్న్మెంట్, ఎస్ఎన్డి, అన్ని సబ్జెక్ట్స్లో కూడా ఎన్సీఆర్టీస్ ఫినిష్ చేస్తాము. డిగ్రీలో ఫస్ట్ 2 yearsలో స్టాండర్డ్ బుక్స్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ ఫినిష్ చేసి 3rd yearలో మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసి మల్టిపుల్ ఫిలిమ్స్ మీద ఎగ్జామ్ పెడుతూ ఉంటాము. స్టూడెంట్స్కి ఎవ్రీ వీక్లీ ఎగ్జామ్ అండ్ క్యూములేటివ్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్స్ని అనలైజ్ చేసి ఎందులో తక్కువ చూసి వాటిలో ఫోకస్ చేసి ఇంప్రూవ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ఎక్స్పర్ట్స్ ఇన్ దేర్ సబ్జెక్ట్స్. ఆర్ట్స్, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ ఫ్యాకల్టీ కొంతమంది యూపీఎస్సీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి దగ్గరలో మిస్ అయిన వాళ్ళు, కొంతమంది అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ క్లియర్ చేసి రిజైన్ చేసి వచ్చిన వాళ్ళు, ఇంకొంతమంది సెంట్రల్ యూనివర్సిటీస్ చదువుకొని మంచి ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ ఉన్న వాళ్ళు, ఇలా కాంబినేషన్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ రీజన్ తీసుకుంటే క్యాట్ లాంటి టాప్ ఎగ్జామ్ టీచ్ చేసిన వాళ్ళే సీసాట్ టీచ్ చేస్తూ ఉంటారు మా దగ్గర. క్లాసెస్ చెప్పినప్పుడే కాకుండా మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టడీ అవర్స్లో డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్లో చాలా కాలేజెస్లో జేఎల్స్ అండ్ జూనియర్ లెక్చర్స్ పంపిస్తూ ఉంటారు. కానీ మన దగ్గర ఈవెన్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్లో కూడా టాప్ ఫ్యాకల్టీ ఉంటూ వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటారు. చాలా ఐఏఎస్ అకాడమీస్లో ఇంటర్, డిగ్రీ కాలేజెస్ వాళ్ళకి ఓన్గా లేకపోవడం వల్ల బయట కాలేజెస్తో టైఅప్ పెట్టుకొని రన్ చేస్తూ ఉంటారు. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఆ టైఅప్ బ్రేక్ అవుతూ ఉంటుంది. బ్రేక్ అయినప్పుడు మళ్ళీ స్టూడెంట్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అలాగే వాళ్ళు ఐఏఎస్ కోచింగ్ని, యూపీఎస్సీ కోచింగ్ని, ఇంటర్ డిగ్రీని ఇంటిగ్రేట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇంటర్ డిగ్రీ కాలేజ్ వేరు, ఈ కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ వేరు. కానీ శరత్చంద్ర అకాడమీలో శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీతో పాటు శరత్చంద్ర జూనియర్ కాలేజ్, శరత్చంద్ర డిగ్రీ కాలేజ్ ఉండడం వలన అకాడమిక్స్ని యూపీఎస్సీ కోచ్ ఇంటిగ్రేట్ చాలా ఈజీగా చేయగలుగుతుంది. ఎందుకంటే అకాడమిక్స్ ఫ్యాకల్టీ అండ్ యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఇద్దరు మా వాళ్ళే కాబట్టి, మా క్యాంపస్ ఉంటారు కాబట్టి ఇంటిగ్రేట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతూ ఉంది. ప్రిలిమ్స్లో వచ్చిన వాటికన్నా కూడా గెస్ చేసి రాసే క్వశ్చన్స్ పెరుగుతుంది సంఖ్య. అందుకని మేము నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎక్కువ పెడుతూ తెలియని ఆన్సర్స్ని ఏ రకంగా కామన్ సెన్స్ యూజ్ చేసి గెస్ చేయాలో చెప్తూ ఉన్నాము. అలాగే యూపీఎస్సీలో ర్యాంక్ వచ్చేది మెయిన్గా మెయిన్స్లోనే, కాబట్టి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎక్కువ చేయించి రెగ్యులర్గా ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటారు. ఒక క్వశ్చన్కి ఇంట్రొడక్షన్, బాడీ ఆఫ్ ది ఆన్సర్, కన్క్లూజన్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకుంటే ఉమెన్ ఎంపవర్మెంట్లో మల్టిపుల్ డైమెన్షన్స్. ఎకనామిక్ ఎంపవర్మెంట్ గురించి వాళ్ళ జాబ్స్, ప్రమోషన్స్, అలాగే ప్రాపర్టీ రైట్స్. అలాగే పొలిటికల్ ఎంపవర్మెంట్ తీసుకుంటే పంచాయత్ సిస్టమ్ నుంచి, పంచాయత్ రాజ్ నుంచి, అర్బన్ బాడీస్ దగ్గర నుంచి, స్టేట్ లెవెల్
అండ్ సెంట్రల్ లెవెల్లో స్టేట్ అసెంబ్లీ, లోక్సభలో రిజర్వేషన్స్ ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది దాని గురించి చెప్తూ ఉంటాము. అలాగే హిస్టారికల్గా సతీ అవ్వచ్చు, విడోస్ ఒకప్పుడు లేని విధంగా రీమ్యారేజ్ యాక్ట్ ఎలా వచ్చింది, చైల్డ్ మ్యారేజ్ ఎలా బ్యాన్ అయ్యాయి, డౌరీ గురించి, సోషల్ ఎంపవర్మెంట్ గురించి, ఇలా మల్టిపుల్ డైమెన్షన్స్ ఎలా రాయాలి స్టూడెంట్స్, మార్క్స్ ఎలా గెయిన్ చేయాలో కూడా చెప్తూ ఉంటాము. ఎస్ఏ రైటింగ్తో పాటు వి ఫోకస్ ఆన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఇంటర్వ్యూస్లో ఎక్కువ స్కోర్ వచ్చే విధంగా మాక్ ఇంటర్వ్యూస్ కనెక్ట్ చేస్తూ ఉంటాము. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అండ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ అండ్ ప్రొఫెసర్స్ బోర్డులో కూర్చొని బోర్డు మెంబర్స్గా మా స్టూడెంట్స్ని కంటిన్యూస్గా మాక్ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు టు సిమ్యులేట్ ది యూపీఎస్సీ పర్సనాలిటీ టెస్ట్. మెటీరియల్ విషయానికి వస్తే యూపీఎస్సీలో మెటీరియల్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. శరత్చంద్ర అకాడమీలో కూడా సపరేట్గా మాకు కంటెంట్ డెవలప్మెంట్ వింగ్ ఉంది, ఒక R&D వింగ్ ఉంది. వాళ్ళు కంటిన్యూస్గా బేసిక్ స్టాండర్డ్ సోర్సెస్ నుంచే కాకుండా కరెంట్ అఫైర్స్ నుంచి కూడా ఎప్పటికప్పుడు మెటీరియల్ తయారు చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ బుక్ ఉంటే ఇది యూపీఎస్సీ క్వెస్ట్. అంటే ఎవ్రీ మంత్ మేము ఏం చేస్తామంటే ఆ మంత్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ మీద ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దేర్ లేటెస్ట్ ప్యాటర్న్ క్వశ్చన్సే కాకుండా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాము. ఆ యూపీఎస్సీ క్వెస్ట్ మీద చదవడం వల్ల ఆ మంత్లో వచ్చిన ఆల్ కరెంట్ అఫైర్స్ బిట్స్ రూపంలో, అలాగే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రూపంలో మొత్తం ఫినిష్ చేస్తాము. దాని ద్వారా కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి, ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ ప్రాక్టీస్ కూడా కవర్ అవుతుంది. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్. యావరేజ్ స్టూడెంట్ కూడా యూపీఎస్సీ ర్యాంక్ సాధించవచ్చు. శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో మా దగ్గర కోచింగ్ కానీ గైడెన్స్ కానీ తీసుకున్న స్టూడెంట్స్లో ఎంతోమంది 10th క్లాస్ దాకా యావరేజ్ మార్క్స్ సాధించిన వాళ్ళు, తెలుగు మీడియం స్టూడెంట్స్, ఈవెన్ గ్రాడ్యుయేషన్లో కూడా యావరేజ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ర్యాంక్ సాధించారు. సో మా ప్రిపరేషన్ మెకానిజం ఎటువంటి స్టూడెంట్ అయినా ర్యాంక్ సాధించే విధంగా వి ఫోకస్ ఆన్ మేకింగ్ దెమ్ అండర్స్టాండ్ ద సిలబస్, ఎన్సీఆర్టీస్ అండ్ బేసిక్ బుక్స్ని ఎక్కువసార్లు రివైజ్ చేయడం, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎక్కువ చేయించడం, ఒక కన్సిస్టెన్సీతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేస్తూ వెళ్ళడం. ఈ రకం చేయడం వల్ల ర్యాంక్స్ వస్తాయి. మీరు 10th అయిన తర్వాత మా దగ్గర ఇంటర్ ప్లస్ ఐఏఎస్ కోర్స్ గురించి, లేదా ఇంటర్ అయిన తర్వాత డిగ్రీ ప్లస్ ఐఏఎస్ గురించి అయినా, అలా గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయిన వాళ్ళు 1 year సివిల్స్ కోచింగ్ అలాంగ్ విత్ గ్రూప్ 1 కోచింగ్, ఆఫ్లైన్లో విజయవాడ, హైదరాబాద్ బ్రాంచెస్లో, లేదా ఆన్లైన్లో కోచింగ్ తీసుకుందాం అనుకున్న మా దగ్గర. కొంతమంది ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళు మా దగ్గర ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అయినా, లేదా పర్సనల్ మెంటర్షిప్ ఎదర్ విత్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో ఆఫ్లైన్లో, ఆన్లైన్లో పర్సనల్ మెంటర్షిప్ కోసమైనా కూడా, లేదా మెటీరియల్, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్, ఇలా ఏది కావాలన్నా మీకు మా సపోర్ట్. మీరు కింద ఫోన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు, మా కౌన్సిలర్స్తో మాట్లాడచ్చు. యూ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ నేమ్, నెంబర్ అండ్ ఏ కోర్స్ కావాలి మెన్షన్ చేసినా కూడా యూ కెన్ గెట్ ఏ కాల్ బ్యాక్ ఫ్రమ్ అస్. మేక్ యూజ్ ఆఫ్ అవర్ సర్వీసెస్. డూ వెల్. ఆల్ ది బెస్ట్.